అంటే కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాక అప్పుల పేరు చెప్పుకొని తప్పించుకోవాలని చూస్తుందన్నారు బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 30,000 మందిని తరలిస్తామంటున్న బాల్క సుమన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగుడుతున్నటువంటి సందర్భంలో రజతోత్సవ వేడుకలు అయితే నిర్వహించేందుకు సభ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్లో భారీ ఎత్తున రజతోత్సవ వేడుకల సభ నిర్వహించేందుకైతే బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి సభ ఏర్పాట్లు కావచ్చు, లేకుంటే జిల్లా నుంచి మంచిర్యాల జిల్లాతో పాటు వివిధ మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వెళ్తున్నారు, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రధానంగా తీసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో ఎంతమందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఇది ఒక ఉద్యమ పార్టీ, తెలంగాణ సాధించడంలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ. అప్పుడు కేసీఆర్ ఆలోచనలు ఎట్లుండేటి? అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో జరుగుతున్నటువంటి నష్టాన్ని చూసి ప్రారంభించారు. సో అక్కడ రైతాంగం తెలంగాణ ప్రాంతంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడం కానీ, కృష్ణా గోదావరి నదుల నీళ్ళు మనకు రాకపోవడం కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యల దృష్ట్యా ఆనాడు ఈ గులాబీ జెండాను ఎగరేసి కేసీఆర్ గారు ఉద్యమ పార్టీని 2001లో ప్రారంభించి 14 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పోరాటం చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణను సాధించినారు. సో ఆ క్రమంలో 14 సంవత్సరాల పాటు అనేక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ గొప్పగా చేసింది. చివరికి చావు నోట్లో సైతం కేసీఆర్ గారు తలబెట్టి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటటువంటి ఆలోచనతో ముందుకు సాగి మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామనేటటువంటి ప్రకటన కూడా తీసుకొచ్చారు. సో అంతా అంటే తన చావుకు సైతం కూడా సిద్ధపడి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండ్రు. అంటే తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకు ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఈ ప్రాంత ప్రజానీకం విషయంలో ఆయన గుండెల్లో ఏ రకమైనటువంటి ఆలోచన ఉన్నదో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక ఉద్యమ పార్టీగా కేసీఆర్ గారు అద్భుతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ప్రజలందరినీ మమేకం చేస్తూ ముందుకు తీసుకుపోయినటువంటి తీరు దేశంలో చాలా ఉద్యమాలకు ఆదర్శప్రాయమైంది, చాలా పార్టీలకు కూడా ఆదర్శప్రాయమైంది. ఇప్పుడు ఈ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. సో పార్టీ మరింత ప్రజలకి దగ్గర కావాలనేటువంటి ఉద్దేశం ఉందా? డెఫినెట్గా. ఎందుకంటే ఆనాడు ఈ పార్టీ పుట్టింది తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీగా రాబోయే రోజుల్లో ప్రతిపక్షంగా కూడా ప్రజల కోసం పనిచేస్తాం. మీరు గమనిస్తే ఈ సంవత్సరాల కాలంలో మీరు చూసినట్టయితే మూసీ బాధితులకు ఇబ్బంది అయితే బీఆర్ఎస్ నిలబడ్డది, హైడ్రా పేరిట కూల్చివేతలు జరిగితే బీఆర్ఎస్ నిలబడ్డది, లగచర్లలో సీఎం సొంత నియోజకవర్గంలో లంబాడ బిడ్డల మీద దాష్టికం జరిగితే బీఆర్ఎస్ నిలబడ్డది. మొన్న హెచ్ఈలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు తన వంది మాగతులకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తే ఆ విద్యార్థుల పక్షాన నిలబడి కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కోసం రైతు ధర్నాలు నిర్వహించి రైతు భరోసా కోసం రైతులను జాగృతం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాల కోసం పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగుల పక్షాన, మహిళల పక్షాన, రైతుల పక్షాన రాష్ట్రంలో ఏ సమస్యలు వచ్చినా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజల పక్షాన పనిచేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఇంకా మరింతగా మెరుగ్గా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు కోసం కంపల్సరీ పోరాటం చేస్తాం, కష్టపడతాం, పనిచేస్తాం. మీరేమో 6 గ్యారంటీలు అమలు చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు రాష్ట్రాన్ని మొత్తం బిచ్చమెత్తుకునేలాగా చేశాడు, ప్రజలందరినీ బిచ్చగాళ్ళం చేశాడు. మా దగ్గర ఏముంది చిప్ప తప్ప, మొత్తం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశాడు 10 ఏళ్ల పాలనలో అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి సీఎంతో సహా. దీనిపై మీరేమంటారు? వాళ్ళ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో దేశం యొక్క ఒకసారి వివిధ రాష్ట్రాల యొక్క పరిస్థితి అప్పుల విషయంలో తీసుకుంటే తెలంగాణ రాష్ట్రము మన అప్పులు అదేవిధంగా రాష్ట్రం యొక్క జిఎస్డిపి రేషియోలో తీసుకుంటే కింది నుంచి 5వ స్థానంలోనూ 6వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం. ప్రజలకు అండగా నిలబడి
రాబోయే రోజుల్లో ప్రముఖమైనటువంటి పాత్ర ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోషించబోతా ఉన్నాం. ఇన్ని రోజులు ఒక సంవత్సరంన్నర సమయం ఇవ్వాలని ఇచ్చినాం. ఇవాళ వీళ్ళ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. వీళ్ళకు ప్రజలు ముఖ్యం కాదు, పదవులే ముఖ్యం అనేటటువంటిది వాళ్ళ గొడవల ద్వారానే వాళ్ళు ప్రజలకు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మా పోరాటం మీరు ఏప్రిల్ 27 తారీఖు తర్వాత సీరియస్గా చూస్తారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా. డెఫినెట్గా మీరు కూడా 4th ఎస్టేట్ డెమోక్రసీలో ప్రజల పక్షాన మేము చేసే పోరాటాలకు మీ సపోర్ట్ కూడా ఉండాలని మీడియాను కూడా నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. రజతోత్సవ సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటికే కార్యకర్తలకు అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. సుమారుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 నుంచి కొన్ని నియోజకవర్గాల నుంచి 5,000కు పైగా తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు సంబంధించి దిశానిర్దేశంతో పాటు ఈ రజతోత్సవ వేడుకలను సక్సెస్ చేసేందుకు, సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటికే వాల్ పోస్టర్లను విడుదల చేస్తున్నారు. ప్రజలతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ కూడా సభకు సంబంధించి సక్సెస్ చేయడానికైతే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాము. జిల్లాలో ప్రజల్ని తరలించేందుకు, ఇటు కార్యకర్తల్ని తరలించేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశామని అయితే చెప్తున్నారు. అయితే రజతోత్సవ సభ ఎన్నడూ లేని విధంగా, కనివిని ఎరగని విధంగా అయితే సక్సెస్ అవుతుందని చెప్పేసి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రజతోత్సవ సభ నుంచే ప్రజలు ఏవైతే తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులపై ఒక పోరాటం కూడా, ఒక ఉద్యమ పోరాటం రూపొందిస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. వీడియో జర్నలిస్ట్ సారాయ్తో